అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్. మీరు తొలిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారిచే రచించబడిన తెలుగు బాల శతకములోని 61 నుండి 70 పద్యాలను మీకు వివరించబోతున్నాను. రావణుండు జనకరాట్పుత్రి కొనిపోవా, సింధువునకు కలిగే బంధనము, కలుని తప్పు చెంత కలవారలకు ముప్పు, లలిత సుగుణ జాల తెలుగు బాల. రావణుండు జనకరాట్పుత్రి కొనిపోవా, సింధువునకు కలిగే బంధనము, కలుని తప్పు చెంత కలవారలకు ముప్పు, లలిత సుగుణ జాల తెలుగు బాల. సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల, రావణుడు జనక మహారాజు పుత్రిక అయిన సీతాదేవిని అపహరించుకొని పోయినందున స్వేచ్ఛగా ఉన్న సముద్రము వంతెన నిర్మాణము ద్వారా బందీ అయినది. దుర్మార్గుని చెంత ఉన్నవారికి కూడా శిక్ష తప్పదు కదా, కావున కలుని చెంత చేరరాదు. కొలిమి నిడిన సాగగొట్టిన నరికిన కంచనమ్మొకింత కష్టపడదు, కుందనంబు కుందు గురిగింజతో తూయా, లలిత సుగుణ జాల తెలుగు బాల. కొలిమి నిడిన సాగగొట్టిన నరికిన కంచనమ్మొకింత కష్టపడదు, కుందనంబు కుందు గురిగింజతో తూయా, లలిత సుగుణ జాల తెలుగు బాల. సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల, బంగారాన్ని నిప్పులలో వేడి చేస్తారు, పెద్ద పరికరాలతో బలంగా కొడతారు, కత్తితో కోస్తారు, అయినా బంగారము కొంచెము కూడా బాధ చెందదు కదా. చివరికి దానిని కుండలో వేసి బరువును కొలిచే గింజలతో తూకం వేసి పరీక్షిస్తారు, అప్పుడు దాని విలువ తెలుస్తుంది. అలాగే మానవుడు కూడా ఎదగాలంటే ఎన్నో కష్టాలను ఎదుర్కొని నిరాశపడకుండా ప్రయత్నించిన ఎడల ఏదైనా సాధించగలుగుతాడు. పైడి గద్దె మీద పట్టంబు కట్టినా, సిగ్గులేని కోతి మొగ్గలేసే, అల్పమతికి పదవి హాస్యాస్పదంబురా, లలిత సుగుణ జాల తెలుగు బాల. పైడి గద్దె మీద పట్టంబు కట్టినా, సిగ్గులేని కోతి మొగ్గలేసే, అల్పమతికి పదవి హాస్యాస్పదంబురా, లలిత సుగుణ జాల తెలుగు బాల. సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల కోతికి ఉన్నత స్థాయి కల్పించి
సింహాసనం ఎక్కించి పట్టాభిషేకం చేసిన ఎడల అది కాస్త అయినా సిగ్గులేక గంతులు వేస్తుంది. అల్పబుద్ధి వారికి ఉన్నత పదవి ఇస్తే అది ఎంత నవ్వులాటగా ఉంటుందో కదా. రాజహంస వికచ రాజీవవని చేరా కాకిగూడు గ్రద్దకాడు చేరు ఎట్టి గుణము వారి కట్టి ఆశ్రయమబో లలిత సుగుణ జాల తెలుగు బాల రాజహంస వికచ రాజీవవని చేరా కాకిగూడు గ్రద్దకాడు చేరు ఎట్టి గుణము వారి కట్టి ఆశ్రయమబ్బో లలిత సుగుణ జాల తెలుగు బాల. సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల, రాజహంస అప్పుడే వికసించిన తామర పూల వనంలో విహరిస్తుంది. అంతేకాని అశుభానికి సంకేతమైన కాకి దగ్గరికి వెళ్ళదు. శవాల మీద తిరిగే గ్రద్ద దగ్గరకు వెళ్ళదు. మానవులు కూడా ఎవరిని ఆశ్రయించాలో వారిని ఆశ్రయించాలి, కానీ దుర్మార్గులను ఆశ్రయించరాదు. విరుల జేరి హరుని శిరసు నెక్కిన చీమా చందమామ తోడ సరసమాడే ఉత్తమాశ్రయమున ఉన్నత స్థితి కల్గు లలిత సుగుణ జాల తెలుగు బాల. విరుల జేరి హరుని శిరసు నెక్కిన చీమా చందమామ తోడ సరసమాడే ఉత్తమాశ్రయమున ఉన్నత స్థితి కల్గు లలిత సుగుణ జాల తెలుగు బాల. సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల, చిన్నదైన చీమ కూడా వివిధ మార్గాల ద్వారా శివుని తలపైకి ఎక్కి చంద్రునితో కూడా సరసమాడగలదు. అదేవిధంగా మామూలు మానవుడైన శ్రేష్టమైన బుద్ధి ఉన్న ఎడల అతడు కూడా ఉన్నత స్థితికి చేరవచ్చును కదా. ప్రాతదైన మాత్ర ప్రతిది సాధువు కాదు, క్రొత్తదనుచు విసరి కొట్టరాదు. అరసి మంచి చెడ్డ సరసుండు గ్రహించు లలిత సుగుణ జాల తెలుగు బాల. ప్రాతదైన మాత్ర ప్రతిది సాధువు కాదు, క్రొత్తదనుచు విసరి కొట్టరాదు. అరసి మంచి చెడ్డ సరసుండు గ్రహించు లలిత సుగుణ జాల తెలుగు బాల. సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల, ప్రాతదైనంత మాత్రాన అది శ్రేష్టమైనదని చెప్పలేము, క్రొత్తదైనంత మాత్రాన అది పనికిరాదని చెప్పలేము. ఏది మంచి ఏది చెడు అన్న విషయం ఒక సరసజ్ఞుడు మాత్రమే ఎరుగును కదా. మద్యమునకు భ్రాంతి మార్తాండునకు కాంతి,
క్షితికి క్షాంతి మందమతికి క్లాంతి సజ్జనులకు శాంతి సహజ ధర్మంబులు లలిత సుగుణ జాల తెలుగు బాల మద్యమునకు భ్రాంతి మార్తాండునకు కాంతి క్షితికి క్షాంతి మందమతికి క్లాంతి సజ్జనులకు శాంతి సహజ ధర్మంబులు లలిత సుగుణ జాల తెలుగు బాల సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల మద్యము వల్ల మత్తు సూర్యుని వల్ల లోకానికి ప్రకాశం భూమికి సహనం మందమతికి అలసట సజ్జనులకు శాంతగుణము ఇవన్నీ వీరికి సహజ లక్షణములు కదా కాకి కోకిలమ్మ లేక వర్ణములే సొంత తెలియదయ్యే అంతరంబు గుట్టు బయటపడియే గొంతెత్తినంతనే లలిత సుగుణ జాల తెలుగు బాల కాకి కోకిలమ్మ లేక వర్ణములే సొంత తెలియదయ్యే అంతరంబు గుట్టు బయటపడియే గొంతెత్తినంతనే లలిత సుగుణ జాల తెలుగు బాల సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల కాకి కోకిలకు రూపంలో రంగులో తేడా లేదు వాటిని చూసినంత మాత్రాన ఏది కాకి కోకిల అన్న విషయం తెలియదు అవి గొంతు ఎత్తి పాడినప్పుడే అది కోకిలనో కాకినో తెలుస్తుంది కదా మూడు దశలు విత్తమునకు దానము భోగము మరియు నాశనమ్మనంగా మొదటి రెండులేమి మూడవ దశ వచ్చు లలిత సుగుణ జాల తెలుగు బాల మూడు దశలు విత్తమునకు దానము భోగము మరియు నాశనమ్మనంగా మొదటి రెండులేమి మూడవ దశ వచ్చు లలిత సుగుణ జాల తెలుగు బాల సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల సంపదకు మూడు దశలు ఉంటాయి ఒకటి దానం చేయడం రెండవది భోగం అనుభవించడం మూడవది నాశనము అవ్వడం మొదటి రెండు కార్యాలు చేయకుంటే మూడవ దశ వస్తుంది కదా స్నిగ్ధ కావ్యరసము సీసాలలో నింపి రసిక శేఖరులకు నొసగినాడు సిద్ధహస్తుడోయి శ్రీనాథ కవిరాజు లలిత సుగుణ జాల తెలుగు బాల స్నిగ్ధ కావ్యరసము
సీసాలలో నింపి రసిక శేఖరులకు నొసగినాడు. సిద్ధహస్తుడోయి శ్రీనాథ కవిరాజు లలిత సుగుణజాల తెలుగు బాల. సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల, మనోహరమైన మధురమైన కవిత్వంతో సుందరమైన సీస పద్యాలను రచయించి సాహిత్యాన్ని ఆస్వాదించే ఉత్తములైన వారికి అందించాడు. కవిత్వంలో ఎంతో నేర్పును కలవాడు శ్రీనాథ కవియే కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.